అన్నిటికన్నా బాగా ఎంటర్టైన్ చేసే ఛానల్ ఏంటండి? అదే టీవీ 16. వీళ్ళు చెప్పేది న్యూస్ కాదండి, న్యూ సెన్స్. ఏదైనా సెన్సేషనల్గా చెప్పాలనుకుంటాడు. కాకి గోల అనేది ఈరోజు టాపిక్. అన్నిటికన్నా బాగా గోల చేసేది కాకులని లోకల్ అంటూ ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్ దాట్ న్యూస్ ఛానల్స్, కాకులు లేదా గబ్బిలాలు ఏమేం పనికిరావు న్యూస్ ఛానల్స్ ముందు. అన్నిటికన్నా బాగా కష్టమైనది ఏంటో తెలుసా అండి? అమ్మాయిని సాటిస్ఫై చేయడం, ఆ తర్వాత స్టాండప్ కామెడీలో నవ్వించడం. ఇవి రెండు కష్టమైనవి. అయితే అమ్మాయిలు తెలివైన వాళ్ళు, సాటిస్ఫై అవ్వకపోయినా అయినట్టు యాక్టింగ్ చేయగలరు. అదేవిధంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నవ్వు రాపోయినా అప్పుడప్పుడు అంటూ అనండి. అప్పుడప్పుడు నేను డబుల్ మీనింగ్ డార్క్ జోక్స్ వేస్తూ ఉంటాను. దానికి నవ్వకండి, దొరికిపోతారు. తెలిస్తే అనుకొని సైలెంట్గా ఉండండి. ఇక చేసేద్దామా? జస్ట్ లైక్ మన శ్రీకాంత్ లాగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి న్యూస్ ఛానల్స్. ఎనీవే, సారీ. ఇప్పుడు ఎలాగో నేను ఇంజనీరింగ్ సరిగ్గా చదవలేదు కాబట్టి మీకు తెలుసు నాకంత జ్ఞాపక శక్తి లేదు. ఉండుంటే ఐన్స్టైన్ అమ్మ మొగుండు అయ్యేవాడిని, ఇలా మైక్ పట్టుకొని పిడిచేవాడిని కాదు. సో నేను నా స్లిప్ తెచ్చుకుంటాను. నేను ఎప్పుడు స్లిప్పులు పెట్టే పాస్ అయ్యేవాడిని చిన్నప్పటి నుంచి. ఇఫ్ యూ అలో మీ ఐ విల్ బ్రింగ్ మై స్లిప్. ఓకే, పర్మిషన్, థ్యాంక్ యూ, ఐఎమ్ గెటింగ్ మై స్లిప్. ఎనీవే, అన్నిటికన్నా బాగా ఎంటర్టైన్ చేసే ఛానల్ ఏంటండి? అదే టీవీ 16. వీళ్ళు చెప్పేది న్యూస్ కాదండి, న్యూ సెన్స్. ఏదైనా సెన్సేషనల్గా చెప్పాలనుకుంటాడు. కుక్క ఈనింది, ప్రతిమ వినిపిస్తుందా? ఇక్కడ కుక్క ఫర్ ద ఫస్ట్ టైం ఈనుతుంది. ఎలా ఉందో చూడండి. ఆ చిన్న కుక్క ఈ పెద్ద కుక్క నుంచి ఎలా వస్తుంది? నువ్వు జూమ్ చేయాలి. ఇంక వీడికి ఏమీ లేదనుకో, ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేస్తాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. 90s కిడ్స్ చేతులెత్తండి. సరే, 90s అంకుల్స్ ఆంటీస్ అందరూ ఇప్పుడు దించేస్తారు, వెంటనే దించేస్తారు. అయిపోయిందండి బాబు, 30 దాటేసిన ఒక్కొక్కరు కూడా. 90s కిడ్స్ అందరూ బాగా రిలేట్ అయ్యే విషయం ఏంటంటే, కరెక్ట్గా 9 PM కాదు, అది 9:30, మీరు మిస్ చేశారు. అది అందరికీ స్వాగతం, ఈనాడు వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆ మ్యూజిక్ వస్తుంది. అనగానే మా డాడీ పాంగ్ హిట్ కొట్టినట్టు ఒక పాట్ హెడ్లా బిహేవ్ చేస్తాడు. నైస్, న్యూస్ వస్తుంది, న్యూస్ పెట్టు అంటే నాకు మెంటల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాగా న్యూస్లా చూడాలి? అదేదో పాన్ ఫిలిం లాగా బిహేవ్ చేస్తాడు మా డాడీ. పెట్ 9 అయితే చాలు, మా డాడీకి ఎక్కడో లేసిద్ది. న్యూస్ చూడాలి. మా డాడీ న్యూస్ చూడకపోతే ఆ రోజు అది న్యూస్ అవుద్ది, అది బ్రేకింగ్ న్యూస్ అవుద్ది, చూడాల్సిందే. అవతల లేడీస్ సీరియల్స్ చూస్తామని ఏడుస్తున్నా, యువతల డాడీని కార్టూన్ చూస్తాను, స్పోర్ట్స్ చూస్తారని కింద పడి దొరుకుతున్నా, 9కి మాత్రం ఆ మ్యూజిక్ రావాల్సిందే. మ్యూజిక్ కొత్త వచ్చింది. ఒకరోజు మా డాడీ ఏం చేశాడు తెలుసా? టీడింగ్ టీడింగ్ టింగ్ టింగ్ టీడింగ్ అని టింగ్ 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 అని 4 చొక్కలు వెలుగుతాయి. బాబు ఫ్యాన్ వేసారా లేకపోతే ఓ పక్కన ఈ సౌండా? వెరీ నైస్. మా డాడీ రే ఈ 4 చుక్కలు దేనికి నిదర్శనం రా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిదర్శనం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు మనకి తెలిసింది దర్శనం మాత్రమే. నిదర్శనం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, అది దేనికి నిదర్శనమో నాకు తెలియదు. 2, నిదర్శనం అంటే ఏంటి? అప్పుడు నేను 7వ తరగతి.
ఆహా న్యూస్ డాడీ అన్న పట్టను కొడాడు. అంటే నేను చాలా ఇంటెలిజెంట్, న్యూస్లో వచ్చింది కాబట్టి అది న్యూస్కి అయి ఉంటుందని నా పాయింట్. మా డాడీ కాదురా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నాడు. మెటాఫోర్, జెటెక్స్ చూసే వయసులో నాకు మెటాఫోర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా డాడీ. చూస్తే నువ్వు చూడు న్యూసు, నన్ను ఎందుకు దొబ్బుతావు? నీకు తెలుసా బెన్ కామెట్రిక్స్ ఎలా దొరికిందో? తెలియదు కదా, మరి ఎందుకని? నేను అడగలను మాకు డాడీని క్వశ్చన్లు, కాకపోతే తర్వాత తన్నులు తినాల్సి వస్తుంది. సో ఇది మా డాడీ సంగతి అండి. చిన్నప్పటి నుంచి మా డాడీ ఏం చేస్తాడంటే, ఏమంటారు, జనరల్ నాలెడ్జ్ పెంచుదాం అనుకుంటారు మా డాడీ. నా కొడుకు న్యూస్ చూసి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు అనుకుని నేను దాని మీద కామెడీ చేస్తున్నాను ఈరోజు. ఏమైంది? వినిపించట్లా నాకు. హెయిర్ సెట్ చేసుకో. ఓకే ఓకే ఓకే, ఇంకేదో సెట్ చేసుకో అన్నాను, భయపడ్డాను. ఎనీవే, సో ఈ న్యూస్ ఒకటైతే ఆవిడ చెప్పినట్టు నేరాలు ఘోరాలు ఒకటి చూపించేవాడు మా డాడీ. వాడు ముందు హెచ్చరిక వేస్తాడో వెయ్యడో నాకు తెలీదు. ఇది చిన్నపిల్లలు చూడకూడదు, చూస్తే నాశనం అయిపోతారు, సంకనాగిపోతారు అని ఆడు రాస్తాడు లేదో నాకు తెలీదు. మా డాడీ మాత్రం రే నేరాలు ఘోరాలు చూద్దాంరా అంటాడు. ఓకే డాడీ అని వస్తాను. నూతన్ ప్రసాద్ అది పక్కన పెట్టు. ఇప్పుడు జనరల్గా మీకు యాక్టింగ్ రావాలనుకోండి ఏం చేయాలి? మీరు మంచి మంచి సినిమాలు చూడాలి. కమల్ హాసన్ గారు నటించిన లాంటి సినిమాలు చూడాలి. ఏ మేడం, ఇప్పుడు మీకు యాక్టింగ్ ఇలా చేయకూడదు అనేది ఏంటో తెలుసా? సీరియల్స్లో యాక్టింగ్ చేస్తే దొరికిపోతాం. యాక్షన్ ఎలా చేయాలి ఎలా చేయకూడదో పక్కన పెడితే ఓవర్ యాక్షన్ అంటే ఏంటో చూపించేది ఏంటో తెలుసా? నేరాలు ఘోరాల్లో కల్పిత పాత్రల్లో యాక్ట్ చేస్తారు వీళ్ళు. ఎవడైనా మర్డర్ గురించి కల్పితంగా వీళ్ళు సృష్టించారనుకోండి, మర్డర్ బాగానే ఉంటాడు మహేష్ బాబు లాగా, వీడికి మొహం మీద ఘాటు, చిన్న కుట్లు, వీడి పిల్లలు అమ్ముకునే వాళ్ళలాగా ఉంటాడు, ఎక్కడి నుంచి పట్టారో తెలీదు. మళ్ళీ యాక్టింగ్ ఇలా పొడవగానే బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. అప్పుడప్పుడు నెగిటివ్స్లో కనిపిస్తుంది. భాషా సినిమానో లేకపోతే ఇంకేదో అర్థం కాదు అది. దీనికి భయంకరమైన వాయిస్ ఓవర్ నూతన్ ప్రసాద్ గారు. అలా వెంకాయమ్మ చేసిన వంకాయ కూర నచ్చలేదని రాజారావుని వెంకాయమ్మ తిట్టింది. నువ్వు ఏ రోజు నాకు డబ్బులు ఇవ్వలేదు, తాగేసి ఇంటికి వస్తావు అనగానే రాజారావుకి కోపం వచ్చి వెంకాయమ్మ మీద వంకాయ చట్టించుకొని లాగి పెట్టుకొట్టగానే వెంకాయమ్మ చచ్చిపోయింది. ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆవేశపరుడైన మన రాజారావు పెఠీ 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 మరి చెట్టుతో కొడతానే ఉన్నాడు. ఇదంతా చూసిన తర్వాత నాకు కళ్ళు వచ్చేవన్నమాట. వెంకాయమ్మ కనిపించేది నా కల్లో. ఎవరికైనా కత్రినా కైఫో లేకపోతే సిరేనో కనిపిస్తాను, నాకు వెంకాయమ్మ కనిపించేది వంకాయ కూర పట్టుకొని. ఇది కాకుండా ఇంకొక ఇది వచ్చేది ప్రోగ్రామ్, అంటే ఈ 90s అంకుల్స్ అండ్ ఆంటీస్ తెలుసు, ఓడల మర్రి. మీరు ఎంతమంది ఓడల మర్రి చూశారు టీవీ 69లో? అది ఎవరైతే చూశారో వాళ్ళు మాత్రమే కనెక్ట్ అయ్యే జోక్ ఇది. అందులో ఒక యాంకర్ ఉంటాడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. మన యాంకర్ ఒక భావజాలాలు కానీ లేకపోతే డిక్షన్ కానీ డెలివరీ కానీ. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, కానీ ఆ ఊరిలో మాత్రం ఊరు శివారులో ఉన్న మర్రి చెట్టుకి ఘోషిస్తూ ఆత్మలు వేలాడుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. బ్రేక్ తర్వాత చూడండి. ఏం చూపిస్తావు నువ్వు? దెయ్యాలనా? ఏం చూపిస్తావు? అదేదో ఒక రకమైన బనియన్ ట్రీ, మర్రి చెట్టు, దాని వెనకాల పెద్ద లైట్ పెడతాడు వీడు, స్మోకు అనే మ్యూజిక్, ఇంకా వెనకాల నుంచి ఎక్స్ట్రా అనే మ్యూజిక్. నేను నిద్రపోవాలా వద్దా? ఒకసారి చూస్తూ చూస్తూ టాయిలెట్ పోస్తాను నేను, పట్ 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 అని కొట్టాడు మా డాడీ. ఇంకోటి వస్తుంది రహస్యం, అది కూడా ఈడు చెప్తాడు. రహస్యం ఎంతమంది తెలుసు ఇక్కడ? చాలా తక్కువ మంది. అసలు మీరందరూ జెన్జీ వాళ్ళు అనుకుంటే వీళ్ళందరూ. ఈ రహస్యం ఎలా ఉంటుంది, మరి ఎంతగా ఉంటుంది రహస్యం.
అక్కడ ఏ షిప్ వెళ్ళినా మునిగిపోద్ది, అక్కడ ఏ ఫ్లైట్ వెళ్ళినా కనిపించకుండా పోద్ది. అదే బెర్ముడా ట్రయాంగిల్. నాకు అప్పటికి ఫైండ్ యాంగిల్ ఇన్ ద ట్రయాంగిల్ అనే సమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ట్రయాంగిల్ తప్ప నాకేమీ రాదు. లెట్ ఏబిసి బి ఏ యాంగిల్ వేర్ ప్రాజెక్ట్ అండ్ ఆర్క్ ఫ్రమ్ ఏ, ఇవే మనకు తెలిసిన ట్రయాంగిల్స్. వీడేమో బెర్ముడా ట్రయాంగిల్ గురించి చెప్తాడు. నేను నిజంగా ట్రయాంగిల్ మాదిరి ఎక్కడ ఉందరా అని చూస్తూ ఉండేవాడిని. సడన్గా ఒకరోజు వస్తాడు, గ్రెగోరియన్ క్యాలెండర్కి మించిన క్యాలెండర్ హిందూ క్యాలెండర్ అయితే మనల్ని ఢీకొట్టే క్యాలెండర్ మయన్ క్యాలెండర్. మయన్ క్యాలెండర్ ప్రకారం మనం 2012లో యుగాంతం అందరం చచ్చిపోతామంటాడు. 2012 వెళ్ళిపోయి 12 సంవత్సరాలు అవుతుంది, అంతా ప్రశాంతంగానే ఉంది. వాడు ఎక్కడున్నాడు కనిపించట్లేదు. ఇప్పుడు నిజంగా చచ్చిపోతామని చెప్పి నేను 10th క్లాస్లో ఒక అమ్మాయిని గోకాను. ఆలుబాబుని ఎత్తుకొని వచ్చింది స్కూల్కి ఈ పిల్ల. నేను చివరిలో చచ్చిపోతాం కదా అని ఊరికే మాట్లాడాను. వీడేం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తెలుసా? ఫస్ట్ నుంచి ప్రపంచం ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తాడు వీడు. అంటే ఈడేదో మొదటి నుంచి ఉన్నట్టు భయంకరమైన గ్రాఫిక్స్ వేస్తాడు. బాహుబలి, కల్కి వీళ్ళు పనికిరారు. సపోజ్ బాగా వర్షాలు వచ్చేసినాయి అనుకో, స్టూడియోలో చెట్టుకి పడిపోద్ది. వీడు గొడుగు పట్టుకొని చెప్తాడు భారీ వర్షం వస్తుంది. ఎందుకు అలాగా? నార్మల్గా చెప్పచ్చు కదా నువ్వు. సడన్గా ఎండాకాలం వస్తే చాలు ఆకులు రాలిపోయిన చెట్టేస్తాడు అక్కడ. దాన్ని చూడాలా, వీడిని చూడాలా? నిజంగానే మన తెలుగు రాష్ట్రాలు సహారా ఎడారిని తలపిస్తున్నాయా అంటాడు. ఎందుకు తలపిస్తారా బాబు? అది ఎడారి, ఈ సిటీసు తలపిస్తున్నాయా? ఈడేనాడైతే వెళ్ళాడు ఈడు ఒక్కసారైనా సార్ ఆడారి. ఆ స్టూడియో దాటి బయటికి రాడు ఈడు. అక్కడే అన్నీ అక్కడికే వస్తాయి వీడికి. ఏలే సొల్లు చెప్పాలంతే జనాలకి. ఒరే న్యూస్ చెప్పాలి కదరా. లేదా అంతా వెండు. ఇప్పుడు జోకులు ఎవరైనా వింటున్నారా? వినరు. పక్కనోడు మాట్లాడతాడు కదా. ఇప్పుడు ఎంత చెప్తున్నానా, గ్రూప్లో డిస్కషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? అక్కడ ఎరుపుగేంట్రా ఆపట్లేదు, వీడు ఆపుతాడా ఆపడా? నేనేదో ప్రశాంతంగా మందు తాగుదామని వచ్చి వీడేంటి ఆపకుండా చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు. నేను అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్ చేయగలను అలాంటి వాళ్ళు ఉన్నారని. టీవీ 16 అని అలాంటి ఏం పట్టించుకోవాలి. చూపించుడు. బ్రేక్ తర్వాత చూడండి, బ్రేక్ ముందు చూడండి, బ్రేక్ చేసి చూడండి, మొత్తం అసలు టీవీని బద్దలు తెంగండి అంతవరకు తీసుకెళ్తుంది. సారీ, అప్పుడప్పుడు అనుకోకుండా దాన్ని ఏమంటారు, పరుషమైన కఠినమైన పదజాలాలు నా నోటి నుంచి జాలువారుతూ ఉంటాయి. మీరు దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థన. ఇది టీవీ ఏమంటారు, న్యూస్ వాళ్ళు మాట్లాడే భాష. నా కొడుక్కి అర్థం కాదు. ఇప్పుడు ఇది ఏదైనా మాట్లాడితే నేను డిక్షనరీ పట్టుకొని చూడాలి. తెలుగు నిఘంటు ఓపెన్ చేసుకొని భేటీ అయ్యారు అంటే, భేటీ అంటే ఓకే, భేటీ అంటే ఏంటి మావా అన్నాడు. అదే కదరా చోటీ బేటీ అంటాడు వాడు. సంబంధం ఉండదు. ఎనీవే, నా రైటింగ్ నాకు అప్పుడప్పుడు అర్థం కాదు, అది ఇంకో ప్రాబ్లం. ఒకసారి ఇలాగే స్లిప్ పెట్టి దొరికిపోయా. మా సార్ అడిగాడు, రే ఏంట్రా ఇది అన్నాడు. సార్ నాకు అది అర్థం కావట్లేదు, చూస్తుంటే మీ దొరికిపోయానన్న. ఇది నాతో ఉన్న ప్రాబ్లం. కాన్సెప్ట్ ఏంటంటే బాగా ఇరుగ్గుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. యూ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్. ఎలాగిచ్చాం? మీలో ఎవరికైనా చెమటలు పడుతున్నాయా? నాకే పడుతున్నాయా చెమటలు? పడుతున్నాయా? నాకు కొంచెం వేడి ఎక్కువలే. ఎనీవే, చూడు ఇలాంటివి ఇష్టం మనకి. నాకు వేడి ఎక్కువ, నాది పెద్దది, నాకున్న దాంతో నేను ఏమైనా చేయగలను, అప్పుడప్పుడు మెత్తుకుంటుంది గట్టి. ఇలాంటివి చెప్తే ఆహా అద్భుతమైన స్టాండప్ కమెడియన్ రా అంటే. సోషల్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకో, బోకులో కామెడీ అనవసరంగా 200 పెట్టి వచ్చాం అనుకుంటూ ఉంటారు జనాలు. కాదండి, ఇప్పుడు శ్రీదేవి గారు చనిపోయారు, ఓకే, న్యూస్ చెప్పు. శ్రీదేవి గారు చనిపోయారండి, అద్భుతమైన సినిమాలు చేశారు, ఇప్పుడు ఆవిడ మనతో లేరు, ఇంతే. అంతేగాని నువ్వు ఒక బాతు టబ్బులో కూర్చొని నీళ్లు పోసుకొని ఒకవైపు హ్యాండ్ డ్రైయర్ పెట్టుకొని
ఇంకోవైపు మైక్ పట్టుకొని శ్రీదేవి గారు ఎలా చచ్చిపోయి ఉండొచ్చు, మాకైతే తెలీదు. నీకు తెలియకపోతే నువ్వెందుకు అలా కూర్చున్నావురా? నువ్వు చచ్చిపోవాలగా, చూపించు ఎలా చచ్చిపోతారో. బాత్ టబ్లో కూర్చొని వీడు ఎక్స్ప్లెనేషను. న్యూస్ కాదు ఇది, న్యూసెన్స్. స్టూడియోలోనే ఇంత స్క్రాప్ ఉంటే స్టూడియో బయట ఇంకోడు ఉంటాడు, వాడు బుర్ర తినేస్తాడు. మైకు పట్టుకో. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాం? నిన్ను తప్ప నేనేం చూడట్లేదు, నువ్వే పందిలాగా ఉన్నావు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పంది బురదలో ఉంది. ప్రణతి వినిపిస్తుందా? కనిపిస్తుంది కూడా. అయితే ఏంటి, ఈ పంది 2 రోజుల నుంచి అదే బురదలో ఉంది. పంది బురదలో ఉండకని ఇంట్లో ఉంటుందంట్రా. 2 రోజుల నుంచి అదే పంది అక్కడే ఉంది. ఇప్పుడు అసలు అది లెగవలేకపోతుంది, ఆ బురదలోనే అలా కూరుకుపోతుంది. ఎవరో వచ్చి సాయం చేయట్లేదు. ఈ పంది యొక్క బాధ నేను తట్టుకోలేకపోతున్నా. అయితే నువ్వు దొరికెళ్ళి అంటే వీడి పాయింట్ ఏంటంటే మైక్ దొరకంగానే కెమెరా ఆఫ్ అయ్యేలో పని చెప్పేయాలి. వీడు ఏమి లేకపోతే ఏదో ఒకటి కల్పించేయాలి. వీడు సంబంధం ఉండదు వీడు చెప్పేదానికి, చూపించేదానికి, వీడి మొహానికి, ఆ మైక్కి. ఇప్పుడు రాసుకున్న జోక్ చెప్తా. సో కాన్సెప్ట్ ఏంటంటే అండి, రిపోర్టర్స్ కూడా వాళ్ళు నిజంగానే జర్నలిజం చదివారా లేకపోతే రోడ్డు మీద తిరిగే 2 యదవలను తీసుకొచ్చి పెట్టారా అర్థం కాదు. కానీ సాయి ధరమ్ తేజ్ గారు స్కిడ్ అయింది కదా బండి, మీకు తెలుసు కదా, అందరికీ న్యూస్ తెలుసు కదా. వీడు అక్కడికి వెళ్ళి శిరీష ఇక్కడ చూసావా ఇక్కడే స్కిడ్ అయింది అంటున్నాడు. ఓకే అయితే ఏంటి, ఇక్కడ ఇసుక ఉంది చూసావా అంటున్నాడు. ఓకే ఇసుక వల్లే స్కిడ్ అయిందేమో, ఇప్పుడు ఏంటి? ఇలాంటి బైక్ అసలు హైదరాబాద్లో తీయొచ్చా? అది డిబేటు. ఇది ఒక హయాబుజా బండి, స్పోర్ట్స్ బైక్. అది హయాబుజా కాదు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఇండిమిచ్చినాడు, ట్రంప్ బండి అంటాడు. ట్రయంఫ్కి ట్రంప్కి తేడా తెలియదు వీడికి. వీడిని వదిలేస్తే హార్లీ డేవిడ్సన్ బైకు జో బైడెన్ అంటాడు వీడు. ట్రయంఫ్ బండి, ఆ బండి పేరు ట్రంప్ బండి అంటే వీడికి అసలు ఏలు ముద్రన కొడుకుని తీసుకొని వచ్చి వీడికి ఒక మైక్ ఇచ్చి వీడితో రిపోర్టింగు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడే జారి పడిపోయాడు. ఇక్కడ చాలా ఇసుక ఉంది, ఈ ఇసుక మీద టైర్ స్కిడ్ అయి ఉంటుంది. నాకు అనిపించేది ఏంటంటే వర్షాకాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా బైక్ జారి పడుతుంది. ఒరే బైక్ ఎప్పుడైనా జారుద్దిరా, నువ్వు దాన్ని అదే రోజు ఇంకో 2-3 యాక్సిడెంట్లు అయ్యి ఉండొచ్చు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంటే మాకు కావాలి. సినిమా వాళ్ళు ఏం చేసినా అది న్యూసే. సరదాగా వాళ్ళు ఏదో బట్టలు వేసుకొని వచ్చారండి ఒక ఫంక్షన్కి, ఏదది మన కాల్ సమ్ అవార్డ్ ఫంక్షన్. అది దాన్ని ఏమంటారు, బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది లేకపోతే బెస్ట్ ఫిల్మ్ ఏంటి, ఇది కాదు. ఆ హీరోయిన్ ఏం వేసుకొని వచ్చింది, ఫలానా హీరోయిన్ వేసుకొచ్చిన టీషర్ట్ ఖరీదు అక్షరాల 1,00,000 రూపాయలు. ఆడి దగ్గర ఉన్నాయి కొనుక్కుంటాడు. నీ జీతంతో నా జీతంతో జూడియో తప్ప ఎక్స్ట్రా మనం ఏమి H&M కూడా అవ్వదు. వాడు కొంటాడు. వాడు అదే షర్టు ఆస్ట్రేలియా వెళ్ళి కొనుంటాడు. బేసిక్గా ఏంటంటే న్యూస్ చచ్చిపోయింది. ఓన్లీ న్యూసెన్స్ మాత్రమే వర్తిల్లుతుంది.